బీసీల ఐక్యత అనేది సాధ్యమా? చాలా కులాలు ఉన్నాయి, అందులో ఎంబీసీలు కూడా ఉన్నారు. వీళ్ళ మధ్య ఐక్యత సాధ్యం కాదు. కొన్ని కులాల మధ్య కుంపట్లాగా కొట్లాడుకుంటున్నారు. ఇలాంటప్పుడు తెలంగాణ ఉద్యమం అది వేరు ప్రత్యేక పరిస్థితులు, కానీ వీళ్లకు ఐక్యత అనేది సాధ్యం కాదని కూడా చాలామంది చెప్తారు. ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా కుట్ర కోణంలో మాట్లాడే మాటలు ఇవి. వీళ్ళని ఐక్యంగా ఉండకుండా ఉంచడం కోసము చేసే ప్రయత్నం ఇది. కులాలని కులాలుగా విడదీసి, మతాలని మతాలుగా విడదీసి వీళ్ళకి ఐక్యత లేదు. ఇప్పుడు తెలంగాణ పోరాటాలను ఆలోచిస్తే సమాంతరంగా ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఈయన తెలంగాణ ఏం తెస్తాడు అన్నారు. ఆ పార్టీలో కనీసము 119 నియోజకవర్గాలు, కనీసం 30 నియోజకవర్గాలు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే పోటీ చేసే పరిస్థితి ఆ రోజు లేదు. ఎందుకంటే ఈయన పార్టీ ఎట్లా నడుస్తుంది, తెలంగాణ ఎట్లా వస్తుంది, తెలంగాణ రాదు, అనవసరంగా ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు అంతే తప్ప అని అపోహలు అనుమానాలు ఆ రోజు కూడా ఉన్నాయి. అసలు తెలంగాణ వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు ఐక్యంగా ఉంటారు? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, బీజేపీకి బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, సిపిఎం సిపిఐ ఇట్లా ఎమ్మెల్యే ఎవరికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పార్టీ అధిష్టానం చెప్పింది వింటారు. టీడీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళు అధిష్టానం చెప్పినట్టు తప్ప తెలంగాణ టీడీపీలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ తెలంగాణ ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఉన్న తెలంగాణ వాళ్ళు కేసీఆర్ గారిని ఎందుకు నమ్ముతారు, కేసీఆర్ గారి వెనకాల ఎందుకు పోతారు అన్నారు. కానీ ఆ దారి ఒక 10 సంవత్సరాల తర్వాత మూమెంట్ మారిపోయింది కదా. ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చేసి పోరాటం చేసే దశకు వచ్చింది కదా తెలంగాణ మూమెంట్. సో రేపు ఇది కూడా జరుగుతుంది. కానీ కేసీఆర్ లాంటి నాయకుడు మరి బీసీలకు ఎవరు? ఎందుకంటే నడిపించడానికి అప్పుడు కేసీఆర్ ఉన్నాడు, అందరినీ కలుపుకొని పోయాడు, ఆ మూమెంట్ కూడా తనకు అనుకూలంగా చేసుకున్నాడు, రాజకీయ ప్రక్రియ కూడా ఉద్యమాన్ని రాజకీయ ప్రక్రియ చేసుకున్నాడు. కానీ బీసీ ఉద్యమాన్ని నడిపించడానికి ఒక నాయకుడు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్న సంఘాలు అన్నీ కూడా సంఘాల్లో కూడా వాళ్ళకు ఒకరికొరికి ఘర్షణ ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఎవరు నడిపించారు? నాయకుడు పుడతాడా, ఉన్న వాళ్ళు తయారవుతారా? నాయకుడు పుడతాడా అనేది ఖచ్చితంగా ముందు నాయకుడు కాదు కావాల్సింది. బీసీ మూవ్మెంట్కి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం ఆల్రెడీ పుడుతుంది. ఆ నాయకత్వం ద్వారా, ఆ వేదిక ద్వారా ఒక డెమోక్రటిక్ స్పేస్తో తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా అయితే వచ్చిందో దానికంటే భిన్నమైన డెమోక్రటిక్ స్పేస్తో ఒక నాయకత్వం డైరెక్షన్లో రేపు బీసీలు పోరాటం చేయబోతున్నారు. వాళ్ళ హక్కులు సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. సార్, జయం మనదిరా సంబంధించిన సినిమా సీన్లు కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ బీసీ మూవ్మెంట్ నేపథ్యంలో కూడా కొన్ని మళ్ళీ ఒకసారి కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో మీరు ఉద్యమం గురించి, అప్పట్లో బీసీ సమస్యల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి కూడా ఆ సినిమాలో జోడించారు. ఆ పరిస్థితి ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆ సందర్భాన్ని అంటే 25 సంవత్సరాల ముందు చెప్పాము మనం. ఇది పొలిటికల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్ కావాలని చెప్పిన ఎడ్యుకేషన్ జస్టిస్. ఎందుకంటే ఆ రోజు ఆ సినిమా చేసే టైంకి పొలిటికల్ జస్టిస్ లేదు, ఎకనామికల్ జస్టిస్ లేదు, విద్య ఎవరి చేతులు ఉందో తెలియదు. డబ్బున్నవాడు చదువుకోవటం తప్ప డబ్బు లేనివాడు మామూలుగా ఆ కుల వృత్తులతోనో లేకుంటే పేదరికంతోనో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. సో ఎప్పుడైతే మనకు ఎకనామికల్ రిసోర్స్ వస్తుందో, ఆర్థికమైన సమానత్వం వస్తుందో, అప్పుడు రాజకీయ సమానత్వం వస్తుంది. రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం అనేది రెండు ముడిపడి ఉంటాయి ఒకదానికోటి. సో ఈ రెండు వచ్చినప్పుడు విద్య ఆల్రెడీ వస్తుంది. ఎడ్యుకేషన్, నీ ఎడ్యుకేషన్ నీకు కెపాసిటీని బట్టి, నీకు ఇంట్రెస్ట్ని బట్టి, నీ ఆసక్తిని బట్టి నువ్వు ఏం కావాలంటే చదువుకునే అవకాశం ఉంటుంది. సో చదువుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మంచి చెడు తెలుస్తాయి. మంచి చెడు తెలిస్తే రాజ్యాన్ని క్వశ్చన్ చేస్తాడు, తప్పులను ఎత్తి చూపుతాడు, తప్పులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, తప్పులు సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఎడ్యుకేషన్ లేకుండా, ఆర్థిక పరిస్థితులని, ఆర్థిక సమానత్వం లేకుండా, పొలిటికల్ జస్టిస్ లేకుండా మీరు ఈ దశాబ్దాలుగా పేదవాళ్ళని, అణగారిన వాళ్ళని, బడుగు వర్గాలని ఎక్కడ కూడా రాజ్యంలో చోటు ఇవ్వకుండా మీరు ఇట్లా రాజ్యహింస చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పాం ఆ సినిమాలో. ఓట్లు మావి, సీట్లు మీవే అని అడిగిచ్చాం. అంటే ఆ రోజు అది ఆ క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్ అది. సో మీ పళ్ళకి మోసి మోసి మా భుజాలు కందిపోయినాయి, ఇంకా మొయ్యం అని చెప్పాం. సో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది. సార్, ఆ సీన్ కానీ తీసినప్పుడు కానీ ఏమన్నా ప్రభావం ఉన్నదా? ఎందుకంటే అప్పుడు అంతా పెద్ద అగ్రకుల వాళ్ళ డామినేషన్ ఉన్నది. ఆ టైంలో ఏం జరిగింది? ఉంటుంది, ఎందుకుంటుంది, దాని రియాక్షన్ ఉంటుంది కదా. దాని రియాక్షన్ మీద ప్రజల్లో అంతకన్నా ఎక్కువ రియాక్షన్ ఉంది కదా. ప్రజలు దాన్ని సెన్సేషనల్ చేశారు కదా. చాలా సెంటర్లు, అమరాపురం ఇట్లా చాలా సెంటర్లో నాన్ స్టాప్ షోలు జరిగినాయి. అంటే ఎక్కడ బ్రేక్ లేదు. రీల్స్ అప్పుడు ప్రొజెక్టర్స్ కదా, ప్రొజెక్టర్ ఆపరేటర్స్ ని పక్క థియేటర్ నుంచి తెచ్చుకునేవాళ్ళు.
తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద కంటిన్యూస్గా పాట పాడించినట్టు ఆ సందర్భం అప్పుడే వచ్చింది 20 సంవత్సరాల ముందు వచ్చింది. నాన్ స్టాప్ షోస్, ఆపరేటర్లు పడుకోవడానికి ఛాన్స్ లేకపోతే పక్క థియేటర్లో ఆపరేటర్లు తీసుకొచ్చేసి షిఫ్ట్ వైజ్గా చేశారు. ఓకే. సో ఆ మూమెంట్ ఇప్పుడు వస్తుంది. ఆ మూమెంట్ రావడంలో భాగంగా ఆ మూమెంట్ కోసము తెలంగాణ ఉద్యమంలో జై బోలో తెలంగాణ మీరు సినిమా తీశారు. ఆ సినిమా ఉద్యమానికి చాలా పనిచేసింది. పొడుస్తున్న పొద్దు మీద పాట కూడా చాలా ఉద్యమంలో ఉద్రేక అందరిని కూడా కలిపేలాగా చేసింది. భావోద్వేగాలు కూడా మొత్తం కూడా అందరిని ఒకతాటిపై చేసింది. మరి బీసీ ఉద్యమంలో శంకర్ గారు బీసీ నేపథ్యంలో అలాంటి సినిమాను తీయబోతున్నారా? చేయొచ్చు. అంటే నా పనే సినిమా చేయటం. నాకేం పొలిటికల్గా వచ్చేసి ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనే ఆసక్తి కానీ ఇది కానీ లేదు ప్రస్తుతానికి. సో నేను ప్రజలకు ఎప్పుడైనా సరే నేను ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను. ఓకే. ఈ సఫరింగ్ తెలిసిన వాడిని. అంటే నేను ప్రతి పేదవాడిని ఐడెంటిఫై చేసుకోగలుగుతా, ప్రతి సమస్యని ఐడెంటిఫై చేసుకోగలుగుతా. నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు, నేను బయట ఉన్నప్పటికి కూడా, నేను హాస్టల్ లేనప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో వాళ్ళు సరైన ఫుడ్ పెట్టట్లేదని యాజిటేషన్ చేసాం. ఓకే. పుస్తకాలు టైంకి రాలేదని యాజిటేషన్ చేసాం. స్టైఫండ్ ఇవ్వట్లేదని యాజిటేషన్ చేసాం. సో ఆర్గనైజేషన్లో సీరియస్గా పనిచేసాం. సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఎన్కౌంటరు సినిమా అనేది నా ఫస్ట్ సినిమాగా ఎందుకు తీయాలనుకున్నానంటే, అది కమర్షియల్గా ఉంటుందా ఉండదా, లేకుంటే ఆ సినిమా తీసిన తర్వాత మళ్ళీ అవకాశాలు వస్తాయని కూడా ఆలోచించకుండా, ఏం లెక్కలు వేసుకోకుండా బూటకపు ఎన్కౌంటర్ల గురించి మాట్లాడాను. రోజు ఎన్కౌంటర్లని బూటకం అని చెప్పాను. సినిమాలో పాట ఉంటుంది డైరెక్ట్గా, ఎన్కౌంటర్లు అని టైటిల్ సాంగ్లని బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పాను. ఆ రోజు 96, 97లో ఎన్కౌంటర్ గురించి మాట్లాడటమే పెద్ద నేరము, ఛాలెంజ్ అది. అంటే టాస్క్, చచ్చిపోతారు చంపుతారన్నంత భయంకరమైన వాతావరణం అది. అట్లాంటి టైంలోనే మనం బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పాం. జైబోలో అమరవీరులకు అనే పాటలో అన్ని విప్లవ పార్టీల యొక్క అమరుల పేర్లు చెప్పాం, ఒరిజినల్ పేర్లు. ఓకే. దాంట్లో అన్ని విప్లవ పోరాటాలకు సంబంధించిన ఒరిజినల్ ఫైటర్స్, వారియర్స్, సాక్రిఫైస్ చేసిన త్యాగదనుల పేర్లు చెప్పాం, ఆ వీరుల పేర్లు చెప్పాం. సో అట్లాంటి అంటే సమాజానికి ఉపయోగపడేవి, సమాజ స్థాపన కోసం ప్రయత్నం చేసే భాగంగా చేయాల్సిన ప్రక్రియ. నాకు తెలిసిన ఆర్ట్ ఏంటంటే సినిమా. నా ఆర్ట్ ద్వారా నాకు తెలిసిన ప్రక్రియ ద్వారా ఏం చెప్తా. శ్రీరాములు సినిమాలో రాజ్యహింస గురించి మాట్లాడాం. రాజ్యం ఆ రోజు ఎట్లా హింస పెడుతుంది. జయమందిరకు వస్తే దళిత భోజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పాం. ఓకే. భద్రాచలానికి వస్తే ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తి కృషి పట్టుదల ఉంటే ఎట్లా ఎదగాలి, పల్లెటూరులో ఉంటూ ఒక ఏషియన్ గేమ్స్లో ఛాంపియన్, అంటే ఒక ఏషియన్ అవార్డు తీసుకునే అంటే ఒక గెలుపుని చూపించాం. అందుకని దాంట్లోనే చెప్పాం ఒక పాట. ఈరోజు కూడా అవి వర్తిస్తాను. ఎందుకంటే శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు, యాదయ్య చనిపోయినప్పుడు కూడా ఇదే చెప్పాను నేను, చనిపోవటం పరిష్కారం కాదు అని. గెలవాలి, ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు నీకు, గెలుపు అంటే బ్రతుకు, బ్రతుకు కొరకు గెలుపు అని. గెలుపు అంటే బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకు బ్రతుకు అని చెప్పాం. గెలవడం కోసం బ్రతకాలి. చస్తేమని ఇప్పుడు శ్రీకాంతాచారి చనిపోయాడు, ఏమొచ్చింది? యాదయ్య చనిపోయాడు, ఏమొచ్చింది? సో నువ్వు చచ్చిపోతే కూడా ఏం రాదు, చచ్చిపోవద్దు. నువ్వు నిలబడి గెలవాలి, నిలబడి కొట్టాడి గెలవాలి. సో ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది, చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. అది బాధపడుతున్నాం. మళ్ళీ అది రిపీట్ కాకుండా యువకులని, విద్యార్థులని నా తరఫు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఉద్యమంలో పాల్గొనండి, బీసీ హక్కులు సాధించుకోవటం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడండి, మనం గెలుస్తాం.